అసలే ఊరు కాని ఊరు, భాష కాని భాష, మనుషులు కాని మనుషులు. ఇక్కడ ఏది కొనాలన్నా సరే అన్ని పేర్లు కూడా మనకు తెలిసుండాలి. స్టార్టింగ్‌లో అయితే చాలా ఇబ్బంది పడేదాన్ని. నాకైతే ఆ కిచెన్‌లో వండుకునే అన్ని ఐటెమ్స్ పేర్లయితే అస్సలు రావు. కొన్ని కొన్ని ఐటెమ్స్ అయితే వచ్చు. వచ్చినవి మాత్రమే కొని అలా అడ్జస్ట్ అవుతూ ఉండేదాన్ని. ఏదైనా తెలియకపోతే అలా ఇంగ్లీష్‌లో టైప్ చేసి దాన్ని ఏమంటారో ఒడియాలో సెర్చ్ చేసి అలా కూడా తెలుసుకునేదాన్ని. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. కానీ కొన్ని మాత్రం రావు. ఎందుకంటే వాళ్ళు వేరే రకంగా అంటారు. మన సైడ్ వేరేగా అంటారు. ఒకే రాష్ట్రమైనా సరే మాటల్లో, ఫుడ్‌లో, మనుషుల్లో అన్నిట్లో కూడా తేడా ఉంటదనమాట. నాకైతే ఇంకొంచెం పర్వాలేదు. ఎందుకంటే మా హస్బెండ్‌తో నేను అంతకుముందు ఉండేదాన్ని కాబట్టి అలా అడ్జస్ట్ అవ్వడం అయితే వచ్చేసింది. సో, ఇక్కడికి వచ్చిన వెంటనే అంత ప్రాబ్లమ్ అయితే అనిపించలేదు. హిందీ కూడా వచ్చు కాబట్టి నార్మల్‌గా అలా హిందీలో మాట్లాడితే ఎవరైనా సరే మాట్లాడుతారనమాట. ఒడియా కూడా వచ్చు. కానీ ఐటెమ్స్ వండుకునేవే చెప్పడం కొంచెం కష్టం. ఈరోజైతే మార్నింగ్ మా పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్‌లో ఇలా తయారు చేశాను. ఫ్రూట్స్ అందరికీ టిఫిన్‌లు ఇవన్నీ మా టిఫిన్‌లు అయితే ఇలా ఉంటాయి. పొద్దున్న బిజీగా లైఫ్ అయితే ఉంటది. అయినా సరే మన హెల్త్ అయితే